హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక మంచి హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే ఇప్పుడు చూద్దాము. అది చాలా స్పెషల్ హెయిర్ ఆయిల్ అనమాట. ఎలాంటి వారికైనా ఈ ఆయిల్ సెట్ అవుతుంది. ఈ ఆయిల్ మాకు సూట్ అవ్వలేదు, సెట్ అవ్వలేదు అనే క్వశ్చనే లేదు. ప్రతి ఒక్కళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిగా వర్క్ చేస్తుంది. ఇది చాలా 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 బెస్ట్ హెయిర్ ఆయిల్. ఇన్ని రోజులు చాలా ఆయిల్స్ యూజ్ చేస్తుంటారు, ప్యాక్స్ యూజ్ చేస్తుంటారు, అసలు రిజల్టే లేదనుకున్న వాళ్ళు గుడ్డిగా కళ్ళు మూసుకొని ఈ ఆయిల్ని అప్లై చేసుకోండి, మీకు చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట. స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి, బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట. మెయిన్ ఒకటేనండి, మాకు ఈ ఆయిల్ సెట్ అవుతుందని నమ్మకంతో పూసుకోండి. ఖచ్చితంగా మీకు నమ్మకం అనేది చాలా బెస్ట్ మెడిసిన్ అన్నమాట. నాకు తెలిసి ఒక ప్రోడక్ట్ని ఏదైనా కూడా నమ్మి మనం అంటే కెమికల్స్ ఉన్నాయి కాదు కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి బ్యాడ్ రిజల్ట్ ఉండదు. బెస్ట్ రిజల్టే ఉంటుంది, కానీ నిదానంగా స్లోగా రిజల్ట్ ఇస్తుంది, కానీ బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. పర్మనెంట్ సొల్యూషన్ అనేది హెయిర్కి సంబంధించి ప్రతి ప్రాబ్లంకి అయితే ఈ ఆయిల్స్లో, ప్యాక్స్లో కానీ ఉంటుంది అన్నమాట, ఏవి న్యాచురల్ రెమెడీస్లో. సో స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, గబగబగబ చూసేసేయాలని, టైం లేదని, మనకి ఏమీ అర్థం కాదనమాట. సో అందువల్ల కూడా చాలామందికి రిజల్ట్ అనేది ఉండదు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ప్రాసెస్ అంతా చూడండి. అలాగే మీరు ప్రిపేర్ చేసుకొని హెయిర్ ఆయిల్స్ అప్లై చేసుకోండి. ప్యాక్స్ కానీ, ఆయిల్స్ కానీ, షాంపూస్ కానీ న్యాచురల్ రెమెడీస్ కాబట్టి బెస్ట్ రిజల్టే ఉంటుంది. ఓకేనా? స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, పదే పదే చెప్తున్నానని విసుక్కోవద్దు, ఎందుకంటే చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది, మీకు తెలుస్తుంది ఏదైనా కూడా. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి, చిన్న రిక్వెస్ట్ అనమాట. ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చినందు వల్ల 10 మందికి షేర్ అవుతుంది. ఓకే, ఇంకా నాతో కూడా వీడియో చూసేద్దాం, వచ్చేసేయండి. ఈ హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో నేను ఇప్పుడైతే చెప్తానండి. అవన్నీ కంపల్సరీగా వేసుకోవాల్సినవి, ఏవి స్కిప్ చేయకూడదు అనమాట. కంపల్సరీగా మనం తెచ్చుకొని ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో అవి ఏంటో ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసి మనకు ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఇవి కలోంజీ సీడ్స్ అండి. ఇవి ఉల్లి గింజలు అంటారు, బ్లాక్ జీరా అంటారు, లేదంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని పేర్లు ఉంటాయి. కలోంజీ సీడ్స్ అంటారు, ఇంకా రకరకాల పేర్లతో పిలుస్తారు. జస్ట్ మనకి అమెజాన్లో దొరుకుతాయి, ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి, సూపర్ మార్కెట్స్లో అన్నిటిలో ఈ మధ్య ప్రతి షాప్లో కూడా దొరుకుతున్నాయి. కలోంజీ సీడ్స్ అంటే కంపల్సరీగా మనకు దొరుకుతాయి అనమాట. హెయిర్ బ్లాక్ రావడానికి సూపర్గా పనిచేస్తుందండి. వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఈ కలోంజీ సీడ్స్ ప్లస్ కరివేపాకు, ఇవి 2 మాత్రం స్కిప్ చేయొద్దు వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు. ఓకే, మెంతులు అంటే మీకు తెలుసు, మెంతులు చాలా మంచిది హెయిర్కి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ పారాషూట్ అని నేను చెప్పను, మీ దగ్గర గానుగు దగ్గర పట్టించిన కోకోనట్ ఆయిల్ అయినా కూడా సరిపోతుంది అనమాట. కోకోనట్ ఆయిల్. ఇది వచ్చేసి ఉల్లిపాయలు చిన్నవి అనమాట, చిన్న ఉల్లిపాయలు, మంచిగా ముదిరిన ఉల్లిపాయలు చిన్నవి కావాలి. ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, నెక్స్ట్ కరివేపాకు. ఇవే అనమాట. వీటితోటి మనం ఆయిల్ అది ప్రిపేర్ చేసుకోవాలి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అయితే మనం కరివేపాకు, మెంతులు, కలోంజీ సీడ్స్, అల్లం, వెల్లుల్లి ఇక్కడ వరకు మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందామండి. ఓకే, యాజ్ టీజ్గా అలాగే వేసేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని మనకైతే ఈ విధంగా మరీ మెత్తగా అవసరం లేదు, ఇట్లా బరకకుండా సరిపోతుంది. ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్నైతే కాసేపు పక్కన పెట్టేద్దాము. ఇప్పుడైతే ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కుందామండి. తరిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఉల్లిపాయని నేను ఈ విధంగా కట్ చేశాను అనమాట. చూడండి, తొక్కులు కూడా ఏం పడేయాల్సిన అవసరం లేదు. తొక్కుల్లో కూడా చాలా పోషక విలువలు ఉంటాయి మన హెయిర్ గ్రోత్కి సంబంధించి. తొక్కలను కూడా మనం మిస్ చేయకూడదు, వాటితో సహా వేసేసుకోవాలన్నమాట. ఆయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి. తొక్కులు తీయాలా, తొడయాలు తీయాలా, నో, అదంతా అవసరం లేదు. యాజ్ టీజ్గా మనకి ఉల్లిపాయలో ఏమేమి ఉన్నాయో అవన్నీ తోకలు, తొడయాలు మొత్తం వేయాలి, పొట్టు మొత్తం వేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడైతే నేను స్టవ్ మీద ఒక కడాయి పెట్టానండి, ఆయిల్ పోస్తున్నాను. కోకోనట్ ఆయిల్, ఇది మీ దగ్గర గానుగు దగ్గర తెచ్చిన ఆయిల్ ఉన్నా పర్లేదు, పారాషూట్ వేయాలని ఏం లేదు. కోకోనట్ ఆయిల్ అయితే మంచిది, ప్యూర్ది. ఓకే, సరిపోతుంది అనమాట.
సో నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ మోయిన వేసాను అనమాట. ఆయిల్ అనేది మొత్తం వేయలేదు, బాటిల్ అంతా వేయలేదు. ఒక చిన్న మనం టీ తాగుతాం కదా, ఆ గ్లాస్ ఆ క్వాంటిటీ వేసాను. ఇందులో వచ్చేసి స్టవ్ వెలిగించుకోకూడదు ఇప్పుడే. ఇప్పుడు వచ్చేసి ఇవి ఉన్నాయి కదా ఉల్లిపాయలు, ఇందులో వేసేసాను. ఇవి వేసిన తర్వాత మనం స్టవ్ వెలిగించుకోవాలన్నమాట. లేదంటే నూనె ఎక్కువ కాగిపోయిందంటే మాత్రం పైన పడుతుంది, చిటపట్లాడి పైన పడుతుంది. సో ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించేసాను. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేయాలండి ఈ ఆయిల్ మరిగేటప్పుడు. ఈ విధంగా కోకోనట్ ఆయిల్ మరుగుతున్నప్పుడు చూస్తున్నారు కదా, కొంచెం మరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అది వచ్చేసి ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఓకే, ఇదంతా కూడా మనం ఇందులోకి ఈ ఆయిల్లోకి వేసేసుకోవాలి. చక్కగా అవన్నీ కూడా మరగాలండి. మనం వేసిన వీటిలో ఉన్న ఔషధ గుణాలు, పోషక విలువలు అన్నీ కూడా ఈ ఆయిల్లోకి అబ్జర్వ్ అయిపోవాలి. సో మనం సిమ్లో పెట్టుకొని వీటిని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మరిగించాలన్నమాట. మనం మన సొంతగా ప్రిపేర్ చేసుకుంటేనే మనకు మంచిది అనమాట. ఏంటంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నమాట. ఎందుకంటే మన ప్రిజర్వేటివ్స్ ఏవి కూడా యాడ్ చేయం కాబట్టి మనకు తెలుస్తుంది. మనం ఆయిల్ మన సొంతగా ప్రిపేర్ చేసుకుంటే అది ఎంత న్యాచురల్ అనేది మనకే కదా తెలుస్తుంది. ఇప్పుడు బయట నిల్వ ఉండటానికి మన షాప్స్లో తెచ్చుకున్న ఆయిల్స్ అయితే కంపల్సరీగా అవి నిల్వ ఉండటానికి కెమికల్స్ అనేది యాడ్ చేస్తారు. ఎంత హెయిర్ ఆయిల్స్ అయినా ఏవైనా కూడా ఖచ్చితంగా కెమికల్స్ అనేది యాడ్ అవుతాయి అన్నమాట. అలాంటివి మన హెయిర్కి సెట్ అవ్వవు, సూట్ అవ్వవు ఏవి పడితే అవి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మన సొంతగానే మనం నెలకొకసారైనా ఓపిక్గా ఆయిల్స్ కానీ ప్యాక్స్ కానీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మన సొంతగా మనం హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల మన హెయిర్ చాలా హెల్తీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇది బాగా మరుగుతుంది. ఈ ఆనియన్స్ కూడా మంచిగా కలర్ చేంజ్ అయిపోయే వరకు కూడా మన సిమ్లో పెట్టుకొనే మరిగించాలి ఈ ఆయిల్ని. లేదు అంటే మాడిపోతుందండి ఆయిల్ అనేది, అంత క్వాలిటీగా ఉండదు అనమాట. ఓకేనా, ఇవి ఏవి కూడా స్కిప్ చేయకూడదు, ఒక్కటి కూడా స్కిప్ చేయకూడదు. అన్నీ మనకి ఏం పెద్ద కాస్ట్ కూడా కావు, ఈజీగా మనకు దొరికేటివే. సో ఒకసారి ఓపిక్గా నెలకు ఒకసారి ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని మీరు వాడండి. చాలా మంచి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ యూజ్ చేయొచ్చు అనమాట. హెయిర్ ఫాల్ సమస్యలు అన్నీ కంట్రోల్ అయిపోతాయి. హెయిర్కి సంబంధించిన ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అనమాట ఈ ఆయిల్. ఎందుకంటే నేను కూడా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తున్నాను కాబట్టి దీని రిజల్ట్ ఎలా ఉందో నాకు తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నాను అండి, మీకు షేర్ చేస్తున్నాను. మీకు కూడా యూజ్ అవుతుంది కదా, అందుకోసం అని చేసి. ఎందుకంటే చాలామంది కూడా హెయిర్ ప్రాబ్లమ్స్తో చాలా సఫర్ అవుతున్నారండి. వేలల్లో ఖర్చు పెడుతున్నారు ట్రీట్మెంట్ కోసం, హెయిర్ ప్లాంటేషన్ అని చాలా వరకు కూడా డబ్బులు దారబోస్తున్నారు అన్నమాట హాస్పిటల్స్కి. అందుకనేసి అన్నమాట ఇలాంటి న్యాచురల్ హెయిర్ ఆయిల్స్ మనం ఇంట్లోనే చేసుకుంటే మనకి కదండి మంచిది. చూసారా, చక్కగా కలర్ చేంజ్ అయిపోయినాయి ఆనియన్స్ అన్నీ కూడా. ఇంక ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంటే ఈ వేడికి ఈ ఆనియన్స్లో ఇంకేదైనా పచ్చి ఉంటే ఖచ్చితంగా ఆయిల్లో అయితే ఆ వేడికి అవి కూడా వేగిపోతాయి అన్నమాట. లేదు అంటే మాడిపోతుంది. ఇంకా మనం అలాగే ఉంచేస్తే స్టవ్ మీద మంట పెట్టేసి ఉంటే మాడిపోతాయి. ఈ వేడికి ఆ కొరవ కూడా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే ఇది మనం దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. అంటే కొంచెం చల్లారాలి, చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసేసుకుందాము. సో ఇప్పుడైతే నేను వీటిని ఫిల్టర్ చేస్తాను స్ట్రైనర్తో. దీని హెల్ప్ తోటి మనమైతే ఆయిల్ సపరేట్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది ఎంత ప్యూర్గా ఉంది. అసలు చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ ఆయిల్ అయితే నాకు చాలా నచ్చేసిందండి. చాలా మంచిగా మనకి హెల్ప్ చేసే ఆయిల్ ఇది. ఆనియన్స్ చూడండి ఎంత బాగా అయిపోయినాయో. అలా ఉండాలన్నమాట, పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే మనకి ఆయిల్ అనేది క్వాలిటీగా వస్తుందండి. లేదంటే మాడిపోయో లేదంటే ఏదో ఒకటి స్కిప్ చేస్తే వాటి వల్ల పెద్దగా రిజల్ట్ రాదు. మనం చేసుకునే ఆయిల్స్ కానీ ప్యాక్స్ కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. కొంతమంది ఉంటారు కామెంట్ చేస్తూ ఉంటారు, రిజల్ట్ రాలేదండి మీరు చెప్పింది, మరి నాకు వస్తుంది మీకు ఎందుకు రావట్లేదు అంటే మీరు కరెక్ట్గా చేయట్లేదు. ఒకసారి లేకపోతే ప్యాక్ వేసుకుని ఒక 5 minutes పెట్టుకోవటం, అట్లా దానికంటూ ఒక టైం లేకుండా చేస్తే రిజల్ట్ ఎలా వస్తుంది?
ఇప్పుడు ఇది కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని మిక్సీ పేస్ట్ లాగా చేసుకొని మిక్సీ పెట్టేసుకొని కొంచెం పెరుగు కానీ అలోవెరా కానీ యాడ్ చేసుకొని మన హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు. దీన్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఆయిల్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి వేస్ట్ చేయొద్దు. దీన్ని ఖచ్చితంగా వేస్ట్ చేయకుండా ప్యాక్ చేసుకోండి. ప్యాక్ ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అప్లై చేసేసుకోండి. సో ఇప్పుడైతే ఆయిల్ రెడీ అయిపోయింది. చూసారండి, ఇదిగోండి ఆయిల్. మనము ఆయిల్ వేసాము, అది హాఫ్ అయింది కదా. సో ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనం దీన్ని మరలా మనం స్టవ్ మీద పెట్టుకొని చిన్ని ఉల్లిపాయలు ఉంటాయి కదండి, ఇదిగోండి ఈ విధంగా మనకి చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి కదా, సాంబార్ ఉల్లిపాయలు కానీ, లేదా మన ఇంట్లో మన చిన్న ఉల్లిపాయలు ఉంటాయి. అలాంటి ఉల్లిపాయలు మంచిగా పైన కింద తొడాలు చూస్తున్నారు కదా, ఈ విధంగా పైన తోడు ఇటు సైడ్ ఉండే పార్ట్ అంతా తీసేసి నీట్గా ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని దీన్ని కూడా మనం ఈ ఆనియన్స్ అన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మరలా వీటిని మరిగించాలి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా కలర్ చేంజ్ అవ్వాలి. రెడ్ కలర్ అంతా చేంజ్ అయిపోవాలి. ఈ ఆనియన్లో ఉన్న అంతా క్వాలిటీ అంతా కూడా ఆయిల్లోకి వచ్చేసేయాలి. వాటి గుణాలంతా కూడా ఆయిల్లోకి వచ్చేసేయాలి. ఆనియన్స్ కంప్లీట్గా చేంజ్ అయ్యే వరకు కలర్ సిమ్లో పెట్టుకొని మరిగించాలి. ఎంత టైం అయినా పర్లేదండి, సిమ్లో పెట్టుకొని మరిగించాలి. కలర్ చేంజ్ అవ్వాలి కంప్లీట్గా. మనం ఇట్లా తిప్పుకుంటూ ఈ ఆనియన్స్ వేగేలాగా చేసుకోవాలన్నమాట. నిదానంగా ఆయిల్ని మరిగించాలి. చూస్తున్నారు కదా, మళ్ళీ మనం నిదానంగా ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడు ఈ ఉల్లిపాయలో ఉన్న పచ్చి అంతా పోవాలన్నమాట. ఈ ఆయిల్లో వాటిల్లో ఉన్న రసం అంతా ఈ ఆయిల్లోకి వచ్చేసేయాలి. ఇంకా కొంచెం టైం పడుతుందండి, కానీ ఇది మాత్రం చాలా బెస్ట్ హెయిర్ ఆయిల్ అండి. మీరు ఇప్పటి వరకు ఎన్నో యూజ్ చేస్తుంటారు, ఇది కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకైతే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది, నేనైతే కన్ఫామ్గా చెప్పగలను. చూసారా, ఇవైతే కంప్లీట్ కలర్ చేంజ్ అయిపోయినాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా ఈ ఆయిల్లో వేగిపోయింది కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఆయిల్ అనేది. ఈ ఆయిల్ని మనం ఏం చేయాలి అంటే ఒక 2-3 డేస్ ఎండలో పెట్టాలి. ఈ ఆయిల్ని యాసిడ్గా ఎండలో పెట్టాలన్నమాట. ఎండలో పెట్టేస్తే ఇంకా మనకి ఈ ఆనియన్స్లో ఇంకా ఏమైనా ఫ్లేవర్స్ వాటిల్లో ఉన్న కంప్లీట్గా ఆయిల్లోకి ఊరిపోతాయి అన్నమాట. అప్పుడు మనకి బెస్ట్ హెయిర్ ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఈ ఆయిల్ని అయితే ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తానండి, ఆయిల్ మన హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా మనకి హెయిర్ క్వాలిటీగా పెరగాలి అని అంటే హెల్దీగా పెరగాలి అంటే కంపల్సరీగా డబుల్ బాయిల్ అంటే జస్ట్ లైట్గా హీట్ చేసుకొని మనకి స్కాల్ప్కి హెయిర్కి అంత అప్లై చేసుకుంటే, మసాజ్ చేసుకుంటూ బెస్ట్గా మన హెయిర్ క్వాలిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, మన హెయిర్ అనేది చాలా మందంగా దట్టంగా లావుగా పెరుగుతుంది. ఫాలికల్స్ కూడా, రూట్ ఫాలికల్స్ కూడా స్ట్రాంగ్గా అవుతాయి అన్నమాట. ఓకే, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా హెయిర్ ఫాల్ అనేది ఉండదు, అంత ఈజీగా హెయిర్ అనేది ఫాల్ అవుతుంది. ఈ ఆయిల్ని అయితే మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు, లేదు వీక్లీ వన్స్ అన్నా చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెంగా ప్రిపేర్ చేసుకోవటమే మంచిది. ఓకే, ఈ ఆయిల్ని మీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు స్కాల్ప్ అంతా కూడా, హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోండి. 1 అవర్ లేదంటే బిఫోర్ రేపు హెడ్ వాష్ చేస్తారంటే ఈరోజు నైట్ అప్లై చేసుకోండి, పక్క రోజు హెయిర్ వాష్ చేసుకోండి. ఈ విధంగా కంటిన్యూషన్ చేస్తూ ఉండండి. మీకు హెయిర్కి అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కంప్లీట్గా క్లియర్ అయిపోతాయి. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.